పల్నాడు జిల్లా పెడుగురాళ్లలో దరియా హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై గురిజాల డీఎస్పీ ఎం మహేశ్వరరావు స్పందించారు. వివాదాస్పదమైన ఒక ఇల్లు కొనుగోలు వ్యవహారంలో కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుపై విచారణకు రావాల్సిందిగా ఇవాళ ఉదయం పెడుగురాళ్ల సీఐ కోరినట్లు డీఎస్పీ తెలిపారు. అయితే సదరు వ్యక్తి భార్య స్టేషన్కు రాకపోగా అదే రోజు ఉదయం ఆమె భర్త దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, నివేదిక అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు. మన పిడిరాళ్ళ పట్టణంలో బిలాల్ కాలనీలో బిలాల్ మసీద్ దగ్గర పులుకూరు లక్ష్మీ ఆవిడకి 80 గజాల ఇల్లు ఉంది. అందులో 4 గదులు ఉన్నాయి. ఆ ఇల్లు లక్ష్మి గారి అబ్బాయి ప్రశాంత్ ఆయన పేరు మీద ఉంది. అది అమ్మడానికని అమరునీషా మేడంకి అమ్మారు. అమ్మడం అంటే సేల్ అగ్రిమెంట్ చేశారు, అడ్వాన్స్ తీసుకున్నారు. అలాగే ఇల్లు పొజిషన్ కూడా ఆవిడకి ఉంది. సబ్సిక్వెంట్గా ఆ సైటు 22,000 పడింది. 22,000 పడడం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయింది. పొజిషన్ అయితే అమరునీషా సాకు ఉంది, ఓనర్షిప్ అయితే లక్ష్మి గారికి ఉంది. బట్ అమరునీషా గారు వెకేట్ చేయట్లేదు. లక్ష్మి గారు కింద నెల 26వ తారీఖున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇల్లు వెకేట్ చేయించి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయమని. దాని మీద నిన్న మా పిడిరాల సిఐ గారు అమరునీషాని పోలీస్ స్టేషన్కి రమ్మని ఆ కంప్లైంట్ వెరిఫై చేయడానికి కబురు పెట్టారు. కానీ ఈరోజు ఉదయం 10 గంటలకు రమ్మన్నారు. ఆవిడ రాలేదు. ఆవిడ హస్బెండ్ షేక్ నజీర్ హుస్సేన్ ఈరోజు ఉదయం సూసైడ్ చేసుకున్నాడు అని కంప్లైంట్ మాకు తెలిసింది. దాని రీజన్ వెరిఫై చేస్తున్నాము. ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు రిపోర్టు ఇస్తే కేసు కట్టి దర్యాప్తు జరిపి ఆ సూసైడ్ గల కారణాలు అవన్నీ కూడా వెరిఫై చేస్తాం.